పొద్దుగాల నాష్ట చేస్తే ఎంత కాదన్నా ఓ 50 రూపాయలు అవుతాయి. మధ్యాహ్నం భోజనానికో 100. మాపటీలు కూడా హోటల్కి పోయి బువ్వ తింటే ఇంకో 100. కాదని జొన్న రొట్టెనో లేకుంటే చపాతీలో తింటే కూర కూడా అన్నీ కలుపుకొని తక్కువలో తక్కువ 60 నుంచి 70 రూపాయలు అవుతాయి. అట్లా ఓనాడు 3 పూటలు కడుపు నింపుకుందానికి ఎంత కాదన్నా 200 అన్నా అవుతాయి. అందరితోని కాదు కాబట్టి అన్నపూర్ణ క్యాంటీన్లల్లా 5 రూపాయలకే బువ్వ పెడుతుర్రు సర్కారోళ్ళు. రైట్. అన్నపూర్ణ క్యాంటీన్ల మీద ఆగం ఆగం అవుతుంది ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణంలో. ఎందుకంటే 5 రూపాయల బువ్వ పెట్టేటి అన్నపూర్ణ క్యాంటీన్ పేర్లు ఇందిరా క్యాంటీన్ అని మార్చినందుకే పేదోళ్ళ ఆకలి తీర్చేటి అన్నపూర్ణ పేర్లు అటెట మారుస్తారని కాల్ పార్టీ వాళ్ళంతా కయ్యానికి వచ్చిర్రు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగడికి. సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇస్తామన్న 6 గ్యారంటీలకు నచ్చిన పేరు పెట్టుకోరి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పబ్లిక్ కక్కెరకు వచ్చేటి ఆరోగ్యశ్రీ పట్టుకొస్తే మేమేమన్నా కాదన్నావా, మేము అధికారంలోకి వచ్చినాక ఏమన్నా పేరు మార్చినావా అని సర్కారు వాళ్ళ మీదకి మస్తు గరమైంది మాజీ మంత్రి తలసాని సీనన్న. తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే దాంట్లో 20 బంద్ అయినాయి. ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? పేరు మార్పును వెనకకు తీసుకోవాలనేది కార్ పార్టీ వాళ్ళ డిమాండ్. అయితే అప్పట్లో పేదోళ్ళకు ఆసరా కావాలని 5 రూపాయలకు బువ్వ పెట్టేటి కార్యాన్ని సాల్వ్ చేసిరు కార్ పార్టీ వాళ్ళు. అన్నపూర్ణ క్యాంటీన్లు అనేటి పేరు కూడా ఆలు పెట్టిందే. 10 ఏళ్ళు ఆ పేరుతోనే నడిచినాయి పట్నంలో క్యాంటీన్లన్నీ. ఇప్పుడు షై పార్టీ వాళ్ళుగా పేర్లు మార్చి ఇందిరా క్యాంటీన్లని పేరు పెట్టిర్రు. అందుకనే అన్నట్టు ఇప్పుడు గీలొల్లి పట్నంలో 373 క్యాంటీన్లు ఉన్నాయి. పైటీలు 12 గంటలకేంచి 2-2:30 దాకా నడుస్తాయి. ఎవరు పోయినా 5 రూపాయలే. 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా తినొచ్చు అన్నట్టు. దినం ఓ 45,000 మంది వరకు ఆకలి తీరుతుందట ఈ క్యాంటీన్ల మీద. కొంతమందికి ఆసరా ఏటి పథకం ఏ పేరు ఉంటేంది సార్లు? పేదోళ్ళ కడుపులు నింతున్నాయి, పేరు మీద కయ్యాలేందుకు? ఈ కయ్యాలాపి పేదోళ్ళ కొరకు ఇంకేమన్నా ఇగరం చేస్తే మంచిగుంటదేమో ఆలోచన చేయాలి. అంతేగాని ఈ లడాయిలేంది సార్లు అంటున్నారు పట్నం పబ్లిక్.